దేవుని మహాకృప చాలా ప్రాంతాలకు ఈరోజు వచ్చి సువార్త ప్రకటించాలని కడపత్రులు పంచం గ్రామాల్లో కొన్ని గ్రామాలు ఇబ్బంది జరిగింది, కొన్ని గ్రామాల్లో ప్రశాంతంగానే ఉంది. అయినా ఏది ఏమైనా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అనే ఒక మాటతో కడపత్రులు పంచడానికి మేము రావడం జరిగింది. ఏది ఏమైనా అద్భుతం అమోహం ఈరోజు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని మహాకృప వల్ల ఒక 10 మంది వచ్చి ఈ కడపత్రులు పంచడానికి ఆస్కారంగా ముందుకు వచ్చారు. ఏది ఏమైనా సరే మా కొరకు ప్రార్థించండి, మా టీం కొరకు ప్రార్థించండి. అనుదినము మీ ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. దానికి మహిమ కలుగును గాక. ఇది గౌరీపురం గౌరవరం అంటది. మనం ఆల్రెడీ ఇక్కడికి సువార్త నిమిత్తం రావడం జరిగింది. తండ్రి గారి కొరకు కాలు బాగాలేదు, పాపం లేలేకపోతున్నాడు. వీళ్ళకి ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మీకు వీలైనంత వరకు వీళ్ళ కొరకు ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తారని చెప్పేసి నేను వీడియో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి బైబిల్లో మాట ఏంటంటే ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అనేది మదర్ తెరీసా వాడిన మాట. కాకపోతే ఇప్పుడు మనం సాయం కోరట్లేదు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. మీ అనుదినము ప్రార్థనలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే తల్లిగారి బాధ అంత ఎంత కాదు, ఇది పొయ్యిలో పడి కాలు కాలిపోయిందంట, అసలు లేచి నడిచేదనుకోలేదు. తల్లిగారు ఎక్కి ఏడుస్తుంది. ఈ తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారిని చూడండి. ఇప్పుడు మనం పెడుతున్న వీడియోలో కూడా దీన్ని కూడా పెడుతున్నాను. ఈరోజు సువార్త భాగంలో ఇది కూడా మనం ఇక్కడ రావడం జరిగింది. దయచేసి మీరు అనుదినము వీళ్ళ కొరకు ప్రతి దినము ప్రార్థిస్తారని చెప్పేసి క్రీస్తు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. బ్రతికే కాదయా నన్ను విడవనన్నావు, నేనసలేనయా, నేనసలేనయా, అసలు రోజే కావయా నీవులే నీ బ్రతుకు, అసలు బ్రతుకే కాదయా. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు మన ఈ ప్రాంతానికి వచ్చి సువార్త చేయడానికి ఈ విధంగా ఈ మందిరంలో ఆరాధించుకోవడానికి దేవుడు కృపించాడు. ఆల్రెడీ నేను చేసే సువార్త కొంచెం కొంచెంగా పెట్టడానికి చూపిస్తున్నాను, వెనక ముందు కూడా పెడతాను చూడండి. ఎందుకంటే ఇది భయంకరమైన దుర్దినాలు. ఇవి గ్రామాల్లోకి వచ్చినా సరే కొట్టంది ఒకటే, మిగతా అన్నీ అయిపోయినాయి. మా కొరకు ప్రార్థించండి. మీరు కూడా భయభక్తులతో ఉపవాసం ఉండి సువార్త చేయడానికి రండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృప ఏరేకాని ఏరియాలోకి వచ్చి ఈ ప్రాంతాన్ని దేవుడు చూపడం ద్వారా ఇక్కడికి వచ్చి సువార్త చేరి ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. దేవుని కృప. మేము సువార్తకి ముత్తుకూరు ప్రాంతం నుంచి కావల దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు నేను చూపించాను కదా బోర్డు, ఆ బోర్డు ద్వారా ఎందుకు చూపిస్తున్నానంటే మేము ఇదిగో ఈ సహోదరికి దర్శనం రావడం వల్ల దేవుడు చూపించాడు. దానివల్ల ఏంటంటే ఇక్కడ దాకా రావడం జరిగింది. ఈ ప్రాంతం మాకు తెలియదు, మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు మాకు. దేవుని మహాకృప వల్ల మేము ప్రయాణమై రావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మీకు అంతా చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నామో. మా కొరకు ప్రార్థించండి. ఈరోజు ముత్తుకూరు పట్టణం నుంచి గౌరీవరం, ఇది గౌరీవరం దాకా దేవుడు మహాకృపలు ఏంటంటే పాంప్లెట్లు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది. మనం వచ్చింది కూడా ఏంటంటే ఈ ప్రాంతం మనకు తెలియదు, ఈ ఏరియా మనకు తెలియదు. అయినా కానీ కొంతమంది దేవుని బిడ్డల ద్వారా బయలుపరిచి కొంతమంది దేవుని బిడ్డలు కలవటకు దేవుడు కృప చూపించాడు. ఏదేమైనా సరే ఈరోజు మనం చేస్తున్న పరిచర్య దేవునికి మహిమార్థంగా ఈ గ్రామస్తులకు దీవెనకరంగా మారునుగాక. హల్లెలూయా. వందనాలు తల్లి. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా యేసయ్యా, నన్ను నడిపించినావా యేసయ్యా, యేసయ్యా. చూసావయ్యా మమ్మల్ని అందరినీ, మీరు చూడండి అయ్యా.
ఈ ప్రాంతంలోకి వచ్చి, ప్రాంతం అంటే మామూలు ప్రాంతం కాదండి, మరి సువార్త చూశారు కదా. ప్రార్థించండి, సహకరించండి, మీరు కూడా సువార్తలో పాల్గొండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి కొండలు లేవు, లోయలు లేవు, చెట్లు లేవు, పుట్టలు లేవు, ఎక్కడికైనా సరే మన సువార్తకి వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు వస్తాం. రండి. అవును తల్లి, అందుకే నేను ఎన్నుకున్నాడు, నా దేవుడు నేను ఎన్నుకున్నాడు. రండి అమ్మా, రండి. ఇది చూడాలమ్మా మీరెవరు ఎట్లా తెలుస్తుంది? మీరు అలాగే వెళ్ళిపోతే మా పాపని కానీ చూపిస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారు అయ్యగారు మనకు పరిచయం అయ్యాడు. ఇక్కడికి వచ్చి మన సువార్త ప్రకటించడానికి ఆల్రెడీ ఒక చర్చి, ఇది రెండో చర్చి. మనం కూడా ఈ సంఘాన్ని చూపిస్తున్నాం, ఈ చర్చిని కూడా. మేము పెట్టిన ప్రతి వీడియోని మీరు చూడండి, లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోని చూసిన తర్వాత ప్రార్థించండి, ఆ సేవ కొరకు ప్రార్థించండి, సంఘం కొరకు ప్రార్థించండి, ఈ గ్రామం కొరకు ప్రార్థించండి. అదేవిధంగా వాళ్ళ విశ్వాసం కూడా ఇప్పుడు చూపిపోతాను. ప్రార్థనలో ఉండండి మీరు. కృప తప్ప వేరొకటి నాకు లేదు యేసయ్యా, నీ కృపయే నా ఆధారము. ప్రేమించి మాకు ఈ విధంగా సువార్తకు వచ్చినా సరే, మేము ఈ సంఘస్థులు, సేవకులు, మాకు దేవుడు మహాకృప వల్ల అద్భుతంగా మాకు సహకరించారు. అరే బుజయ్, వెరీ గుడ్. వందాలమ్మా, ప్రైజ్లా. ఈ ప్లేట్ నాకే, ఇది చాలా తక్కువ. పర్లేదు, ఎంత కావాలి అడుగు. రెడీ, ఏం కావాలి అడుగు. దేవుని మహాకృప కలుగును గాక. తిన్న వాళ్ళకి ఆరోగ్యం కలుగును గాక. ఈ విధంగా ఈ సంఘస్థులు ప్రేమించి మనకి అడగపోయిన అన్నం పెట్టాడంటే, అమ్మాయినా కానీ అడగని అన్నం అని పెట్టదంట. మనం వద్దొద్దన్నా కానీ అడుగడుగు పెడుతున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని, సేవకుల్ని దీవించండి. మందార దేవుని మహాకృప మనం చేసిన పరిచర్యలో ఎడగొడొచ్చాం. ఇది మూడో చర్చి ఇప్పుడు మనం చూడడం. దేవుని కృప ఏంటంటే, సంఘాల కొరకు ప్రార్థించండి, ప్రాంతం కొరకు ప్రార్థించండి, మన సువార్త కొరకు ప్రార్థించండి. అది